శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మన ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కూడా 12 రాసుల వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు రెగ్యులర్గా చెప్తున్నట్టే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ. జనరల్గా డాక్టర్స్ ఎలా పెట్టుకుంటారో ముందర సిఎంఏ అని పెట్టుకుంటాం మేము. సిఎంఏ అని పెట్టుకుంటాం. సిఎంఏ నేను కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. సరే, అది పక్కన పెడితే నా ఫోన్ నెంబర్ 7075389589 7075389589 కింద మీకు కనిపిస్తూ ఉంటుందండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతుంటే ఈ కింద నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను తప్పకుండా నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. ధనురాశి వారికి ఈ నెల మొత్తం కూడా 15 రోజులు కూడా ఆగస్టు నెల కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. ఎందుకంటే వాళ్ళకి సంపూర్ణ గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా వాళ్ళ తెలివితేటలు అధికంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. వాళ్ళ అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు కూడా. కొద్దిపాటి కోపము ఉంటుంది. సలహాలు మాత్రం ఉచిత సలహాలు మాత్రం బ్రహ్మాండంగా ఇస్తుంటారు ఎదుటి వాళ్ళకి. ఆ సలహాలు పాటించిన వారికి కూడా మంచి అదృష్టం కలుగుతూ ఉంటుంది. ధనప్రాప్తి కలుగుతుందండి. బహుశా మీరు ఈ 15 రోజుల్లో ఫారిన్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. శనీశ్వరుడు తీసుకెళ్తాడు మిమ్మల్ని. అంతేకాకుండా మీ రాహు ప్రభావం కూడా ఒక అదృష్టం కలగబోతోంది. రాహు వల్ల అదృష్టం ఏంటి? ధనధాన్యాలు కలగడం, ఉండడము, సంప్రాప్తించడము, అంటే మంచి యోగం కలగడము, మీ తోబుట్టువులకి బాగా సక్సెస్ అవ్వడము. అంటే తోబుట్టువులు అంటే సోదరిమణులకి. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటూ ఉంటారు ఎక్కువగా. అంతేకాకుండా మీరు పొలిటికల్ రంగంలో ఉన్నవారికి, పొలిటికల్ కంటే అంటే న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన వ్యవహారం చెప్పుకుందాం. న్యూస్ సంబంధించిన రీడర్స్ కానీ న్యూస్ సంబంధించిన వాళ్ళు బాగా రాహు ప్రభావంలో, గురు ప్రభావంలో కూడా వాళ్ళకి ఎలివేట్ అవుతూ ఉంటారు. కానీ శని ప్రభావం చాలా ఇబ్బందికరమైన వాతావరణము. వక్రగతిలో ఉన్న శని మరింత దోష ఫలితాలు ధనురాశి వాడికి ఇచ్చి తీరుతాడు. కుటుంబ పరంగా ఇబ్బంది పడతారు, ధనపరంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కుటుంబ సౌఖ్యము లేకుండా ఉంటుంది, కుటుంబ సభ్యులు దూరం అయిపోతూ ఉంటారు, చదువులోన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదండి, చెప్తున్నాం. జనరల్గా అందరికీ వినడం కోసం చెప్తాను తప్ప ఇవన్నీ భయపెట్టేసి మనకేం ఫలితాలు ఉంటాయి? ఇంత భయపెడితే నాకేం వస్తుందండి? అవునా? శని ప్రభావం వలన చదువులో ఆటంకాలు ఏర్పడతాయి, నిజమే. రైతులకి కూడా పంటలో నష్టం వస్తుందండి. దేనివల్ల నష్టం వస్తుంది? వర్షాల వల్ల నష్టం వస్తుంది రైతులకి, పూర్తభావం ఉండడం వల్ల. సరే, పక్క పెడితే మీ సంతానం విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ జరగబోతుందండి. సంతానానికి మీరు చిన్నపాటి ఆపరేషన్ చేయించవలసి వస్తుంది. మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ ఏదో పడిపోవడం వల్ల, లేకపోతే ఎప్పటి నుంచి అనుకుంటున్నటువంటి చిన్నపాటి ఆపరేషన్ చేయవలసి వస్తుంది. అంతేకాకుండా మీరు ఆడవాళ్ళు చెప్తారంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా డాక్టర్ సలహాల మేరకు, డాక్టర్ డైరెక్షన్స్ మేరకు వాళ్ళకి సిజరీన్ ఆపరేషన్ చేయడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి. తల్లి బిడ్డ సేఫ్గా ఉంటారు, డోంట్ వర్రీ. అంతేకాకుండా ధనురాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురుశుక్రుల కాంబినేషన్ చాలా మంచిదండి. వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో శుభులు, మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా ఆభరణ యోగము సంప్రాప్తిస్తుంది. కొంతమందికి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చిన్నగా ప్రయాణాలు అంటే మీ భార్యాభర్తలు కలిసి విదేశాలు వెళ్ళడము, దూరప్రాంత ప్రయాణాలు, సంపూర్ణ తీర్థయాత్రలు అంటాం కదా, అవి చేయడానికి ఎక్కువ అవకాశాలు గురుశుక్రుల వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది. అష్టమస్థానంలో రఘుబుధులు, అమ్మ బాబోయ్ అనకండి, అష్టమస్థానంలో రఘుబుధులే మీకు యోగాన్ని ఇస్తారు, దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తారు. దీర్ఘంగా ఎక్కువ కాలం బతికి యోగాన్ని కలిగిస్తారండి వాళ్ళు. అంతేకాకుండా బుధుడు వల్ల విదేశీ కరెన్సీ వస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. గవర్నమెంట్ ద్వారా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ. అలాగే రవిబుధుల వలన ఎక్కువగా సడన్ గెయిన్స్ ఎక్కువ ఉంటాయి. బుధ శుక్రులు కూడా అష్టమంలో ఉన్నారు. బుధ శుక్రులు అష్టమంలో ఉన్నప్పుడు కూడా మీకు ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో రవితో కలిసిన కేతు ఉన్నాడు. బ్యూటిఫుల్. అంటే రవితో కలిసిన కేతు ఉంటే భాగ్యస్థానం ఉంటే నాన్నగారికి చాలా బాగుంటుందండి.
మీ నాన్నగారు ఉన్నారు సరే, వారికి చాలా బాగుంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కేతుతో కలిసిన రాహు రవి కాబట్టి చిన్నపాటి దోషం ఇచ్చినా కూడా కేతు శుభఫలితాలు ఇస్తాడు. రవితో కలిసిన కేతు శుభఫలితాలు ఇవ్వాలి. అంటే విదేశాల పర్యటన చేస్తారు. చదువు రీత్యా, మీ బిజినెస్ల రీత్యా, షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా తీర్థయాత్రలు గురుగాలతో పీఠాధిపతులతో తీర్థయాత్రలు, నైమిషారణ్య యాత్రలు, అలాగే అమ్మవారి శక్తిపీఠాలు, అలాగే సూర్యభగవాన్ దేవాలయాల సందర్శన మీకు ఉండి తీరుతున్నాయి, అదే డౌటే లేదు. కానీ ప్రొఫెషనల్గా చూసుకుంటే అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుజుడు దశమస్థానంలో ఉండడం వలన, కుజుడు శని ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా చెప్పండి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి అసలు ఇంపార్టెన్స్ లేదు. అంటే వాళ్ళకి డబ్బులు ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఉద్యోగపరంగా సాటిస్ఫాక్షన్ ఉండదు. మారిపోదామా చూస్తూ ఉంటారు, దెబ్బలు తగులుతుంటాయి, చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇంత చెప్పినట్టు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగుండదు. కానీ లాభంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రం బాగున్నాడండి. లాభస్థానం గురు దృష్టి ఉంది కాబట్టి ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల ద్వారా ధనయోగం బాగా సంప్రాప్తిస్తుంది. ఏదేమైనా ధనుర్రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, శనీశ్వర స్వామిని 12 రోజులు చెప్పేది ఇదేనండి. ఎందుకంటే శని వలన కుజుల వలన కూడా దోషాలు ఉన్నాయి. అమ్మవారికి పూజ చేయించుకోవడం వల్ల, శివాభిషేకాలు కూడా చేయించుకోవడం వల్ల చాలా రకాల దోషాలు పరిహారం అయి తీరుతాయి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడానండి, 15 రోజులు కూడా అంటే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీస్ అనుకుందాం. కొద్దిగా గొప్ప మనం తగ్గడం కంటే మన బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏం చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా శ్రావణ మాసం. ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు, లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు ఎవరు చేస్తారో కలువ పువ్వులతోటి లేకపోతే మల్లె పువ్వులతోటి పూజ చేస్తారో వాళ్ళ స్థిరమైన లక్ష్మి ఉండి తీరుతుందండి. అంతేకాకుండా మారేడు దళాలతో కూడా చేసినా కూడా అమ్మవారి యొక్క ప్రభావం అంతా ఇంతా కాదు. కాబట్టి శ్రావణ మాసంలో మీకు తెలియదేముంది, వరలక్ష్మి శుక్రవారము అవన్నీ వస్తాయి కదండి, చాలా మంగళవారాలు అమ్మవారి ప్రభావం సంబంధించినవి. కాబట్టి మీరు అమ్మవారిని ఎంత మ్యాక్సిమం మీరు అలాగే చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ చేస్తుంటారు. కాబట్టి మీరు చేయడం వల్ల మేమందరం ఇలా బాగున్నాం. సో అంటే భర్తలు అనమాట. సో ఆడవాళ్ళ యొక్క ప్రభావం వలన, లక్ష్మీ అమ్మవారిని కొలవడం వలన, విష్ణు సహస్రనామాలు చదవడం వలన, లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చేయడం వలన ఒక మాట చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు కాపాడుతాడు. అంటే నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, అంటే థండర్స్ అంటారు సరా, అంటే ఉరుముల వల్ల కానీ ఏ ప్రమాదాలు రాకుండా కాపాడుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆగస్టు నెలలో కూడా వర్షాలు అధికంగా ఉంటాయనడంలో సందేహం లేదు. శని కుజుల వలన జరగబోతోంది. ఇంకోటి ఏంటంటే ఈ 15 రోజుల వరకు కూడా శని ప్రభావం చాలా ఉందండి. శనీశ్వరుడు నీళ్ళల్లో అంటే మీనరాశిలో ఉండడం వల్ల నీటి గండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పాదాల దెబ్బలు తగలడము జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ప్రభావంలో. అందుకని శనీశ్వరుడు తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. మందపల్లిలో కానీ మీకు ఇష్టం ఎక్కడైనా సరే చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి, దోషాలు ఉండవు. అంతేకాదు కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి శని దృష్టి ఉందంటే ఎప్పుడూ యాక్సిడెంట్సే ఉంటాయి కదా. సిజరీన్ ఆపరేషన్స్ అని, యాక్సిడెంట్స్ అని, పడిపోవడం కానీ, దెబ్బలు తగలడం కానీ శని కుజుల కాంబినేషన్ వల్ల జరుగుతుంటాయి. 12 రాసుల వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ఏదో విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతూనే ఉంటుంది శని కుజులు. ఈవెందో నాకు కూడా. సో కాబట్టి మనం అతిథులం కాదు కదా. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః పూజలు చేసుకోవడం వలన. మరి రాహు ప్రభావం కూడా ఉంది కదా, దోషం. రాహుకి మంగళవారం నిమ్మకాయలతోటి దీపం వెలిగించడం మీకు బాగా తెలుసు. కొన్ని వారాల పాటు చేసుకుంటే చాలా మంచిది. 18 వారాలు చేసుకుంటే ఇంక మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా రాహు సంబంధించిన దోషాలు తగ్గాలంటే అమ్మవారికి అంటే కనకదుర్గ అమ్మవారికి ముఖ్యంగా చండీ హోమము పౌర్ణమి పూట, అమావాస్య పూట చేస్తారండి. చేయించుకోవడం వలన, కుంకుమ పూజ చేయించుకోవడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడం వలన ఇవన్నీ కూడా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ ఆగస్టు నెల మొత్తం, ఆగస్టు నెల అంటే ఆగస్టు మొత్తం కూడా, అంటే ఆగస్టు నెలలో కూడా ఆగస్టు మంత్ అంటాం కదా, ఆగస్టు నెలలో ఈ 15 రోజులు కూడా ఆగస్టు నెలలో ఈ 15 రోజులు వర్షాలు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అమ్మవారిని పూజించిన వారికి, విష్ణు సహస్రనామాలు విష్ణుమూర్తిని పూజించిన వారికి, అలాగే శివాభిషేకాలు చేసుకున్న వారికి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో 12 రాశుల వారు కూడా చెప్పదగ్గ సూచన ఇదే. అమ్మవారిని పూజించడము, లక్ష్మీ అమ్మవారిని బాగా మనస్ఫూర్తిగా పూజించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు ఓపిక ఉంటే దక్షిణామూర్తి గారిని,
ఆయన పూజించడం వలన సకల దోషాల పరిహారమే. ఆయన దక్షిణ వైపు ఫేస్ చేస్తుంటారు కదండి ఆయన. చక్కటి విద్య, బ్రహ్మాండమైన విద్య వస్తుందండి ఆయనకి. కంటి చూపులతోనే, ఆ చూపుతోనే ఆయన మనకి విద్య ప్రాప్తిస్తుంటారు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆ శిష్యులు కూడా అలాగే చెప్తారు ఆయన. సరే అవన్నీ మనం పక్కకు పెడితే మీకు చాలా బాగుంది అని చెప్పడం సందేహం లేదండి. ముఖ్యంగా 12 రాసుల వాళ్ళకు ఆచరించదగ్గ సూచనలు ఇవి అనమాట. సో మీకు అందరికీ కూడా విజయం కలగాలని, శని కుజ రాహుల వల్ల దోషాలు సంపూర్ణంగా తొలగిపోవాలని, అమ్మవారికి ఆశీస్సులు నిండుగా మీ మీద ఉండాలని, మీరు నిండు నూరేళ్ళు బతగా ఉండాలని, పిల్ల పాపలతోటి అలాగే సంపూర్ణమైన ఆయుష్ కలిగి భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.